నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు అమరావతి చట్టబద్ధతపై శాశ్వత రాజధాని అని సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా విడవలూరు సినిమా హాల్ సెంటర్ నుండి అంకమ్మ దేవాలయం వరకు జై అమరావతి, జై వీపీఆర్ అంటూ నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంకమ్మ గుడి సెంటర్ నందు మీడియా సమావేశం నిర్వహించి నాయకులు మాట్లాడుతూ సైకో మనస్తత్వమున్న జగన్ అమరావతిని రాజధానిగా చేయడానికి ఒప్పుకోలేక మావిగన్ అని కొత్త పేరును తీసుకురావడం హాస్యాస్పదమని అన్నారు. గత 5 సంవత్సరాలు విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు రాజధాని ఏది అని చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, కూటమి ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నేడు రాజధాని తీసుకురావడం జరిగిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాజధానిని 3 ముక్కలాట చేశాడన్నారు. ప్రజలు తాము పండించుకునే భూమిని సైతం అమరావతి రాజధానికి దానం చేశారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని రావడం చాలా సంతోషకరమని, అందుకే నేడు రాష్ట్ర ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పూండ్ల అచ్యుతరెడ్డి, మండల ఇన్ఛార్జు అడపాల శ్రీధర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏటూరు శ్రీహరిరెడ్డి, చెముకుల చైతన్య, చెముకుల సీనయ్య, పాసం శ్రీహరిరెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు అమరావతి రాజధానిగా ఒక శాశ్వతమైనటువంటి ప్రతిపాదనతో పార్లమెంటులో బిల్లులు పెట్టి, రాజ్యసభలో బిల్లు పెట్టి, గజెట్ తీసుకొచ్చి అమరావతి ఆంధ్రుల రాజధాని ఒక శాశ్వత రాజధాని నిర్మాణం కోసంగా చేసిన పోరాటం ఈ రోజున ఫలించిన సందర్భంగా విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూటమి నాయకుల యొక్క ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి. అమరావతి రాజధాని 35,000 ఎకరాల భూములు దారాదత్తం చేసినటువంటి రైతుల ఫలితం. అమరావతి రాజధాని అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్న రైతాంగం, వారిపైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికం, వాటన్నిటినీ ఓర్చుకొని చేసిన పోరాట ఉద్యమ ఫలితం అమరావతి రాజధాని. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా బతకాలి అంటే ఆర్థికంగా చాలా పారిశ్రామికంగా అభివృద్ధి కలిగినటువంటి ప్రపంచ స్థాయి రాజధాని ఒకటి కావాలని చెప్పని కలలుగన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు యొక్క కలల సౌధం నుంచి ఏర్పడినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం అమరావతి. ఈ రోజున సాధించుకున్న విజయం, ఈ రోజున మనం సాధించుకున్న అమరావతి విజయం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఏర్పాటు కాబడినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విజయం ఒక్కటే కాకుండా 35,000 ఎకరాల భూములు దారాదత్తం చేసినటువంటి, ప్రజలకి అంకితం చేసినటువంటి రైతాంగం యొక్క ఆలోచన విధానం కలిపి రాజధానిగా ఏర్పడిన అమరావతి రాజధాని ఇది ప్రజల విజయం, కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకుంటూ ఇటువంటి గొప్ప విజయాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షలతో ఏర్పడుతున్నటువంటి రాజధాని నిర్మాణాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దీనికోసం పోరాటం చేసి యువగలం అని చెప్పని ఒక ప్రత్యేకమైన పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి రాజధాని యొక్క ఆవశ్యకతని తెలిపి కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాలకి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిచ్చోడి చేతిలో రాయి ఏ విధంగా ఉంటుందో గడిచిన 5 సంవత్సరాల పాలన ఆ విధంగా కొనసాగింది. జై జై అమరావతి. ఈరోజు మన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ నెరవేరిందో, 8 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటం నెరవేరిందో, దానికి సంఘీభావంగా ఈరోజు విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ మోటార్ బైక్ ర్యాలీ చేసి ఈరోజు ఈ మద్దతుకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా
ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి పరిస్థితి. కట్టుబట్టలతో మనం ముందుకొస్తే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక ముఖ్యమైన రాజధాని ఉండాలని అమరావతి అనే నగరాన్ని శ్రీకారం చుట్టారు. ఆ అమరావతి నగరాన్ని శ్రీకారం చుట్టే రోజు మామూలుగా అయితే భూములు కొనుగోలు చేయాలి ప్రభుత్వం. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో మామూలుగా ఎక్కడైనా పర్చేస్ స్కీమ్ కింద ల్యాండ్ తీసుకుంటారు, కానీ భారతదేశంలో ఇది ఎక్కడా జరగలేదు. ఇక ముందు జరగదో తెలియదు. 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకొని రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతున్న తరుణంలో దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడం, తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టుకొని అమరావతి అనే పేరునే నామరూపాలు చేయాలనుకునే విధంగా అతను ప్రవర్తించి 3 రాజధానులని 3 ముక్కలాడుతూ ఆడుతూ ఆ రోజు కళ్ళబొల్లి మాటలతో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఆలోచించాడు. ఆ రోజు తీసుకున్న అమరావతి రైతులు రోడ్డెక్కితే దాదాపుగా 6 సంవత్సరాల పోరాటం ఈ రోజు ఫలించింది. అమరావతి రైతుల పోరాటం ఎటువంటిదో నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొని చూశాను. ఉద్దండరాయనపాలెం రాజధాని ప్రాంతంలో దాదాపు 24 గ్రామాలు అయితే 3 గ్రామాలు 4 గ్రామాలు నేను కూడా అక్కడ ఒక వారం రోజుల నుండి పాల్గొన్నా. అదేవిధంగా దేవాలయ అమరావతి టు తిరుమల పాదయాత్ర కూడా నేను పాల్గొని నడిచాను. ఆ రోజు అమరావతి రైతులు పడినటువంటి కష్టం చూస్తే వాళ్ళ మహిళలకి పాదాలకి బొబ్బలు పడినా కూడా వాళ్ళు సంకల్పంతో ముందుకు నడిచారు. ఈ సంకల్పమే ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన రాజధాని శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేసుకునే దానికి దోహదపడింది. దీనికి కృషి చేసినటువంటి ప్రధాన కారణం అమరావతి రైతుల పోరాటమే అని చెప్తా ఉన్నా. ఈరోజు మన ప్రజా రాజధాని అమరావతికి మద్దతుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం గత 8 సంవత్సరాల నుంచి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందనంటే 29 రాష్ట్రాల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఒక రకంగా ఈరోజు పిల్లలు స్కూల్లో చెప్పుకోవాలన్నా మీ రాజధాని ఏదనంటే ఆడ బ్లాంక్ మార్క్ పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా మనం ఏ ఊరికి పోయినా సరే, ఇప్పుడు మనం విడలూరుకే ఉంది, విడలూరు మండల హెడ్ క్వార్టర్ ఉంది, నెల్లూరుకి జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది, అదేవిధంగా రాష్ట్రానికి ఒక హెడ్ క్వార్టర్ ఉండాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ పిచ్చి ఆలోచనలతో 3 రాజధానులు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి వచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు అంత ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎప్పుడైనా సరే ఒక రాజధాని అనేది మనకు ఉంటే దానికి నిధులు సమకూర్చుకొని ఆ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రజా రాజధాని గురించి ఈరోజు 2015లో 33,000 ఎకరాలు 29,000 మంది, ఏ 10 మందో 20 మందో 100 మందో కాదు, 29,000 మంది రైతులు ఈరోజు ఈ యొక్క రాజధాని కోసంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన మేరకు అందరూ కూడా ముందుకు వచ్చి రాజధాని ఏర్పడుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఈరోజు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 2019 తర్వాత ఈ యొక్క 3 ముక్కలాట జరిగింది. అదేవిధంగా 2024 ప్రజాప్రభుత్వం ఎప్పుడైతే మన యొక్క ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మళ్ళా మనం రాజధానికి అమరావతి అనే పేరుని మనం రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఈరోజు ఆమోదింపు చేసుకొని మనం ఈ యొక్క రాజధానిని రాబోయే రోజుల్లో దిగ్విజయంగా మనకి గతంలో హైదరాబాద్ కన్నా గొప్పగా ఈరోజు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మనందరూ కూడా కూడా ఎంత చొరవ చూపారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజధాని గురించి ఏ విధంగా చేశారో అదేవిధంగా ఈరోజు విడవలూరు మండలం పార్టీ తరఫున మేమందరం కూడా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై అమరావతి, జై జై అమరావతి. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.